హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి లాగ్స్. ఈరోజు నేను చేసేది శనగల పులుసు. దానికి కావాల్సిన పదార్థాలు: శనగల్లోకి తగినంత నీళ్లు, దాంట్లోకి తగినంత ఉప్పు వేసి 3 విజిల్స్ పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చి ఆఫ్ అయిన తర్వాత అది శనగలు కొద్దిగా ఒక గరిటంతా చల్లారించుకోవాలి. దాంట్లోకి ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, టొమాటో, కొత్తిమీర ఇవంతా వేసి పేస్ట్ చేసుకొని అప్పుడే ఉడికించి పెట్టుకుని శనగల్లోకి మిక్స్ చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా పులుపు వేసుకోవాలి. ఆ తర్వాత పోపులోకి ఆయిల్లోకి ఆవాలు చిట్లిన తర్వాత ఉల్లిపాయ కోసి వేసుకోవాలి. ఉల్లిపాయ, కరివేపాకు వేసి వేయించుకొని టొమాటోను వేయించుకొని దీంట్లో కొద్దిగా వంకాయ ఉన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయ వేసుకొని ఉల్లిగడ్డ అంతా వేసుకొని ఉడకపెట్టుకోవాలి. దాంట్లోకి తగినంత పసుపు, తగినంత కారము, తగినంత సాంబార్ పౌడర్ ఇవంతా వేసుకొని 3 విజిల్స్కి వచ్చినాక ఆఫ్ చేసుకొని చూడండి ఇలా వస్తుంది. దీంట్లో మనకి ఏమైనా వాటర్ ఎక్కువ ఉందంటే మళ్ళీ కూడా ఉడకపెట్టుకోవచ్చు.